అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. 32వ వచనం, వారు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ ఈరోజు మనతో అతి శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు మాట్లాడబోతుండగా వెనుగలిగే చెవులు గ్రహించగలిగే మనసు అర్థం చేసుకునేంతో మనందరం ఎదురు చూద్దాం. యేసుక్రీస్తు ఆయన పరిచర్యలో అమూల్యమైన కొన్ని ప్రాంతాలు ఉంటూ ఉండేవి. ఆయన తరచుగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఆయన దేవునితో మాట్లాడుతూ వస్తూ ఉండేవారు. యేసు ప్రభు చివరి రోజు ఆయన భూమి మీద శరీరధారిగా చివరి రోజు అనగా శుక్రవారం నాడు సిలువ వేయబడితే గురువారం నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అంటే యేసుక్రీస్తు శిష్యులందరినీ తీసుకొని ఒలీవల కొండపైన స్పెండ్ చేయాలనుకున్నాడు. ద లాస్ట్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో ఆ చివరి గడియలు ఆయన ఒలీవల కొండపైన స్పెండ్ చేయాలనుకున్నాడు. ఎందుకు ఒలీవల కొండపైన స్పెండ్ చేయాలనుకున్నాడంటే ఆ ప్రాంతము ఒలీవల చెట్లతో నిండిపోతూ ఉంటే ఆ ప్రాంతంలో ఒలీవ గానుగులు ఉండే అంటే ఒలీవ చెట్ల నుంచి తీసిన పండ్లతో నూనె తీసే ఆ గానుగులు అక్కడ ఉంటూ ఉండేవి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా. యేసుక్రీస్తు ఒలీవల కొండని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఒలీవల కొండ నలగొట్టబడ్డానికి విర్రగొట్టబడ్డానికి సాదృశ్యం ఉంది. యెషయా భక్తుడు 500-600 సంవత్సరాల క్రితం యేసు ప్రభు రాకమునుపునే ఒక ప్రవచనం పలికాడు. ఆయన మన్నమిత నలగొట్టబడుతున్నాడని, ఆయన విరగొట్టబడుతున్నాడని, ఆయన మొత్తబడ్డాడని, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతని. ఒలీవల కాయలు ఏ విధంగా అయితే ఆ గానుగులకు వెళ్ళి దంచబడుతున్నప్పుడు అవి నలగొట్టబడి విరగొట్టబడి ముక్కలుగా చేయబడి దాంట్లో శ్రేష్టమైనటువంటి ఆ నువ్వుని యాజకుడికి అందిస్తుందో, మనుషులకు అందిస్తుందో, ప్రతి మానవ జాతికి అందిస్తుందో, అలా యేసుక్రీస్తు ఒలీవల కొండపైన గెత్సేమనే అనబడిన చోట విస్తారమైనటువంటి ఈ నూనె తీసే గానుగులు ఉంటున్న ప్రాంతంలో యేసుక్రీస్తు దంచగొట్టబడ్డానికి నలగొట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు సిలువ పైన బలియాగం చెందేదానికంటే ముందు ఒలీవల తోటలో గెత్సేమనబడిన తోటలో ఒలీవల పర్వతం పైన యేసుక్రీస్తు నలగొట్టబడ్డాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఎంతమంది ఒక కార్యాన్ని స్వాధీనపరచుకోవడానికి, ఒక కార్యాన్ని చేయడానికి దేవుని కొరకు ఒక యజ్ఞ పురుషుడిగా, దేవుని కొరకు యజ్ఞ పశువుగా, దేవుని కొరకు ఒక బలిష్టమైనటువంటి సాధనంగా వాడబడాలి. నేను ప్రపంచానికి ప్రత్యక్షం అవ్వాలి, యేసు శిలువలో ఎత్తబడినట్లుగా నేను కూడా ఎత్తబడాలి, నేను అనేకులను నా వైపు ఆకర్షించాలి, క్రీస్తు రాజ్యం నా ద్వారా కట్టబడాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఇక్కడ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఊరికినే దేవుడు ఎవరిని కూడా ఒక ఆశీర్వాద స్తంభంగా చేయడు, ఒక దీవెనకరముకు వస్త్రంగా చేయడు, ఒక బలిష్టమైనటువంటి సాధనంగా చేయడు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి జై పతాకాన్ని దేవుడు నీ ద్వారా ఎగరవేయాలి అంటే ఈరోజు నువ్వు చేయవలసిన పని తెలుసా? ప్రతి సిలువకు ముందు గెత్సేమనే అనబడినటువంటి ఆ ప్రాంతము ప్రతి సేవకునికి కావాలి, ప్రతి విశ్వాసునికి కావాలి. ప్రతి సిలువ కొయ్యి వెనక ముందు భాగంలో ప్రత్యేకంగా ఒలీవల కొండ అనుభవం కావాలి. హల్లెలూయా. ఇక్కడ శిష్యులు మనం చూస్తే అంతటా వారు కీర్తన పాడి, ఎంత బాగుందన్నమాట, కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారంట. అంటే కీర్తన పాడుతున్నప్పుడు అందరూ ఎలక్ట్గా ఉన్నారు. ప్రతి వ్యక్తి పాట పాడాడు, ప్రతి వ్యక్తి చప్పట్లు కొట్టాడు, ప్రతి వ్యక్తి దేవుని ఆరాధించాడు, ప్రతి వ్యక్తి దేవుని స్తుతించి కీర్తన పాడుతూ వచ్చాడు. ఈరోజు కీర్తన పాడడం అంటే అందరూ పాడుతారు, అందరికీ వర్షిప్ ఇష్టం. ఈరోజు ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆరాధన చేస్తున్నాడు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆరాధించడానికి వెనకడుగు వేయట్లేదు. నిజమే, ఆరాధన దేవునికి మనిషికి ఒక మధ్యవర్తిత్వాన్ని కలిగింపజేసి దేవుణ్ణి ఎటువంటి పరిస్థితులైనా మనిషి వైపు తిప్పగలదు. ఆరాధన చాలా శ్రేష్టమైనది. దేవుని సింహాసనాన్ని కదిలించగలిగిన 2 వెపన్స్లో ఒక వెపన్ ఏంటంటే ఆరాధన. ఆ వర్షిప్ కెన్ షేక్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఆరాధన అందరూ చేస్తాం, పాటలందరూ పాడుతాం, గీతాలందరూ కూడా ఆలపిస్తాం. ఎక్కడ కూడా శిష్యులందరూ కలిపి పాట పాడితే గదిలో ఎంతో ఉద్యోగంగా సంతోషంగా 2 చేతులు పైకెత్తి యేసుతో పాటు పాట పాడారు. వారు కీర్తన పాడి ఒలీవల కొండ మీదకి వచ్చారు. కానీ పాట గదిలో పాడారు, పాట బాగానే పాడారు. కానీ ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? What they are doing on the mount of God, on the mount of Olive, ఆ ఒలీవ పర్వతం పైకి వాళ్ళు వచ్చిన తర్వాత గెత్సేమనబడిన చోటు అంటే నలగొట్టబడవలసిన ప్రాంతం, విరగొట్టబడవలసిన ప్రాంతం, మనలో ఉన్న నూనె బయటికి తేవలసినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరికి వచ్చినప్పటికీ ఏం చేశారయ్యే వాళ్ళంటే యేసు ప్రభు కోసం ఉంది 33వ వచనంలో
యేసు ప్రభు కోసం 33 పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతులందుటకును చింతాక్రాంతుటకును ఆరంభించెను. మనం అనుకుంటాం శిలువ శ్రమలు గుడ్ ఫ్రైడే నాడు మార్నింగ్ 9 గంటలకు ప్రారంభించబడినాయి అండి. శిలువ శ్రమలు యేసు ప్రభుకి 9 గంటల సిలువ ఎక్కితేనే మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటల సిలువలో ఉన్నాడు పాపం ఆయన అంటారు చాలామంది. నేను చాలాసార్లు ఆ మాట విన్నాను. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఉదయం 9 గంటలకు ఆయన సిలువ కొయ్యి మీద వేలాడదీసి మధ్యాహ్నం 3 గంటల వరకు పెట్టారు, అప్పుడే ఆయనకి శ్రమలు ప్రారంభించబడి అనుకుంటారు చాలామంది. కాదండి, గెత్సేమనబడిన చోటుకు వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ దేవుని యొక్క ఆ భయంకరమైన ఉగ్రత అతని మీదకి దిగడం ఆయన అనుభవించగలుగుతున్నాడు. ప్రపంచంలో ప్రతి మానవుని యొక్క శాపం పాపం ఆయన మీద మోపబడ్డం యేసు ప్రభుకు కనబడుతుంది. ఇదిగో వదక తేబడిన దేవుని గొర్రె పిల్ల అని చెప్పబడిన వాక్యం యెషయా భక్తుడు ప్రవచించిన ప్రవచనం. ప్రవక్తలందరూ ఏ సమయం కొరకైతే యేసుక్రీస్తు వైపు వేలు చూపించి ఆయన్ని బట్టి ఉద్దేశించి మాట్లాడుతున్నారో, ఏ కాలమైతే పరిపూర్ణం చెందిందో, ఏ కాలమైతే ఏ సమయం కొరకైతే ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఎదురు చూస్తున్నాడో, దేవుని యొక్క సమూహము దూతలు ఎదురు చూస్తున్నారో, ఆ సమయానికి యేసుక్రీస్తు వచ్చేసాడు. ఇది చాలా భయంకరమైనటువంటి సమయం. ఇది ఆయన చింతాక్రాంతుడయ్యే సమయం, విభ్రాంతులుండే సమయం, ఆయన ఏడ్చే సమయం, ఆయన బాధపడే సమయం, ఆయన కృంగిపోయే సమయం, ఆయన వేదనకు గురయ్యే సమయం. 34వ వచనం చూస్తే అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. నా ప్రాణము మరణమవునంతగా యేసు ప్రభు మరణమయ్యేంతగా దుఃఖములో మునిగిపోయాడంట. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఈ గెత్సేమనబడినటువంటి చోటు అనుభవాలు ఉన్నాయి. ఈ గుడ్ ఫ్రైడే రాబోతూ ఉండగా నేను చెప్తున్నాను, ప్రతి సావుకుడు కూడా గెత్సేమనబడినటువంటి ఆ చోటులో ఉన్న అనుభవాలు ఉండాలి. దుఃఖాక్రాంతులుగా మనం మార్చబడాలి. మనం దేవుని సన్నిధిలో మరణము పొందినంతగా పాపముతో పోరాడగలగాలి. మరణం పొందినంతగా మనం ఈ లోక సంబంధమైనటువంటి శక్తులతో పోరాడగలగాలి. మరణం పొందినంతగా యేసు ఎందుకు మరణం పొందినంతగా దుఃఖముతో మునిగి ఉన్నాడు ఇక్కడంటే, భయంకరమైన యజ్ఞం ఆయన ముందు ఉంది. ఆయన చేతులు పొడవబడబోతున్నాయి, ఆయన పాదములు పొడవబడబోతున్నాయి, ఆయన పక్కలో బల్లిపు పూటు పొడవబడబోతుంది, ఆయన తలపైన మొలలో గుచ్చుకోబోతున్నాయి, ఆయన ఒంటిపైన ఎన్నో దెబ్బలు పడబోతున్నాయి, ఆయన దేహాన్ని కొడాలు చెల్చబోతున్నాయి, అవమానం పొందబోతున్నాడు. మనుషులకు ఉమ్ము అతని ముఖాన్ని తాకబోతుంది. ఎంతో మంది హస్తముల చేత పిడిగుద్దుల చేత ఆయన శరీరం గాయపరచబడబోతుంది. ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కోబోతున్న యేసు అంట ఈ భయంకరమైన యజ్ఞాన్ని, ఈ భయంకరమైనటువంటి శాపాన్ని తన భుజాలపై వేసుకొని ప్రపంచంలో ప్రతి మానవీయతమై ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడబోతున్న యేసు అంట అండి ఆయన బహుదుఃఖాక్రాంతుడై మరణము పొందినంతగా వేదన పడుతూ ఉన్నాడంట గెత్సేమనబడిన చోటులో. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేవుడు మీకు అప్పచెప్పిన పని ఏంటో నాకు తెలియదు. నువ్వు అసలు భూమి మీద ఎందుకు వచ్చావు, ఎందుకు ప్రయాణం కొనసాగిస్తున్నావు, ఎందుకు బ్రతుకుతున్నావు నాకు తెలియదు. ఈరోజు ఒక ఫోకస్ ఉన్న ప్రతి వ్యక్తి, ఒక కార్యాన్ని నా ద్వారా జరగాలనుకున్న ప్రతి వ్యక్తి, ఏదో ఒక కార్యాన్ని నా ద్వారా ప్రపంచానికి దేవుడు చేయదలిచాడు అని గమనించిన ప్రతి వ్యక్తి చేసే అద్భుతమైన పని ఏంటో చెప్పమంటారా? గెత్సేమనబడిన చోటు దగ్గరికి వచ్చి అక్కడ నలగొట్టబడతాడు, అక్కడ విరగొట్టబడతాడు, అక్కడ కన్నీరు కారుస్తాడు, అక్కడ దేవుని సన్నిధిలో వేదన చెందుతాడు. హల్లెలూయా. యేసు ప్రభు కండి గెత్సేమనే చోటు అనుభవం లేకపోతే, ఈ గెత్సేమనేటువంటి ప్రాంతంలో ఆయన ఉండబడకపోతే సిలువలో యేసు ఆ భారాన్ని, ఆ నొప్పిని సహించలేకపోతాడు. ప్రతి వ్యక్తికి కూడా గెత్సేమనబడిన అనుభవాలు ఉండాలి. ప్రతి వ్యక్తి ఒలీవల పర్వతం పైన అనుభవాలు ఉండాలి. ఈరోజు ఒలీవ పర్వతాలపైన అనుభవాలు లేవు, గెత్సేమనే తోటలో అనుభవాలు లేవు. ఈరోజు ఎక్కడనే మన అనుభవాలు అంటే లోక సంబంధమైనటువంటి బాతకారులు చేసే ప్రాంతాల్లో, మనుషులు గుంపుల్లో కూర్చునే ప్రాంతాల్లో, అందరితో కలిసి ఉండే ప్రాంతాల్లో, అంత సౌభాగ్యం ఉన్న ప్రాంతాల్లో మనకు వైఫై ఉండాలి, నెట్వర్క్ ఉండాలి, సిగ్నల్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం ఉంటాం. గెత్సేమనబడిన తోటలో కానీ పర్వతాలపైన కానీ వైఫైలు సిగ్నల్ ఉండవు. కారణం ఏంటి అంటే ఆ ప్రాంతాల్లో మనుషులు ఉండరు, ఆ ప్రాంతాల్లో నివాసాలు ఉండవు, ఆ ప్రాంతాల్లో సౌకర్యాలు ఉండవు, ఆ ప్రాంతాల్లో మంచాలు ఉండవు పడుకోవడానికి, ఆ ప్రాంతాల్లో భోజనాలు ఉండవు, ఆ ప్రాంతాల్లో ఏముంటాయంటే ఏకాంతత ఉంటుంది, ఆ ప్రాంతంలో ఏముంటుందంటే దేవుడు దిగిరావడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు మనుషులకి అలాంటి ప్రాంతాలు నచ్చవు, మనుషులకి అటువంటి ప్రాంతాల్లో నివసించడం ఇష్టం ఉండదు, అటువంటి ప్రాంతాలు ఎన్నుకోవడం ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో సౌభాగ్యాలు కోరుకునే, సుఖాన్ని కోరుకునే, లగ్జరీస్ లైఫ్ కోరుకునే మన జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్న మాటని తెలుసా? వారు పాట పాడి ఒలీవల కొండ యుద్ధకు వెళ్ళారు.
గెత్సేమనబడిన తోటలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడంట విభ్రాంతినందుటకును చింతాక్రాంతునకును ఆరంభించి ఆయనంట దుఃఖపడి ఏడుస్తూ మరణమౌనంతగా కన్నీరు కారుస్తూ ఉన్నాడంట. 5వ వచనం, కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి నీకు సమస్తమును సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మను ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడంట. యేసు ప్రభు శిష్యులను, మీరు ఇక్కడ కొంతసేపు ఉండి మెలకువని ప్రార్థించండి, మీ నిద్రలోకి వెళ్ళదు, నా కొరకు ప్రార్థించండి, నాకు ప్రార్థన సహాయం కావాలి. మన జీవితంలో జరగబోతున్న కార్యం, దేవుడు జరిగించబోతున్న కార్యం, సమస్త ప్రవక్తలు, సమస్త లేఖనాలు, సమస్త విధమైనటువంటి ఆ ప్రవచనాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు అవన్నీ నెరవేర్పులోనికి రావడానికి దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. ఇది అద్భుతమైన సమయం. ఈ టైంలో నాకు ప్రేయర్ సపోర్ట్ కావాలి, ప్రార్థన సపోర్ట్ కావాలి. అదిగో ఒలివ చెట్లు, ఒలివ పండ్లు కోతకొచ్చినాయి, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అవి నల్లగొట్టబడి టైమింగ్లో మనం ఉన్నాం. ఇదిగో నిజమైన ఒలివ పండు నేను నల్లగట్టబడబోతున్నాను. నాలో నుంచి శ్రేష్టమైన నూనె, నాలో నుంచి శ్రేష్టమైన రక్తం రాబోతూ ఉంది. మీరు నా కొరకు ప్రార్థించండి అని చెప్పి బ్రతిమాలే వారిని మెలకుకుండమని చెప్పి వారిని మెలకుని అర్చించి యేసు ప్రభు ఎదరికి వెళ్ళి అంట ఆయనంట, తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించగలవా? ఈ శ్రమలతో కూడిన పాత్ర నల్లగొట్టబడినప్పుడు నాలోంచి వచ్చే రక్తం, నాలోంచి వచ్చే ఈ వ్యాధంలోంచి వచ్చేటువంటి రక్తాన్ని, ఈ పాత్రని, ఈ శ్రమలతో కూడిన పాత్రని దయచేసి తొలగించగలవా? ఒక భయంకరమైనటువంటి చేతు పాత్రను త్రాగగలగాలి, ఒక భయంకరమైన శ్రమను త్రాగగలగాలి, మరణాన్ని త్రాగగలగాలి, వేదనను త్రాగగలగాలి, నిందలను త్రాగగలగాలి, అవమానాన్ని త్రాగగలగాలి, దెబ్బలను త్రాగగలగాలి, నేను అనేకమైనటువంటి త్రాగగలగాలి, మీరు నా కొరకు ప్రార్థించండి అని యేసు వారిని బతిమాలి ఎదరికి వచ్చంట. ఆయన ఏం చేశాడు తెలుసండి? నేలపైన పడి బాబా ఆయన సృష్టించిన భూమి నేల మంటితో మనిషిని తీసి మనిషి ఆకారాన్ని తయారు ఆయన చేతులే ఈ మట్టిని తాకి ఆయన నేల పైన పడి, అయ్యా ఈ భూమి నుంచే కదా, ఈ మట్టి నుంచే కదా మనిషిని తయారు చేశాను, ఇటువంటి ఈ మట్టికి సాదృశ్యమైనటువంటి మానవ జాతి నిమిత్తమై ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కన్నీరు ఆ మట్టి మీద పడుతూ ఉండగా ఆయన రక్తము చెమట వల్లే కారుతున్నటువంటి టైం అది. యేసు ప్రభు దేవుని చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా భూమి మీద 100% మానవుడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 100% మానవుడికి ఉన్నప్పుడు ఆయన నొప్పిని భరించాలి, ఆయన వేదన భరించాలి. జిమిక్లు, మంత్రాలు, మ్యాజిక్లు ఏమి లేవండి ఇక్కడ. అంటే యేసు దేవుడు కాబట్టి ఆయన నొప్పిని భరించగలడు. యేసు దేవుని కాబట్టి అతనికి బాధ తెలియదు, నొప్పి తెలియదు, వేదన తెలియదు అని అనుకోకండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి ద్వారా 100% మనిషి ద్వారా పాపం వచ్చింది కాబట్టి ఆయన ఎగ్జాక్ట్లీ మానవుడిలాగే భూమి మీద తల్లి గర్భం నుంచి పుట్టి మానవుడిలాగే ఉన్నాడు ఆయన. అందుకే దేవుడికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన ఎగ్జాక్ట్లీ నరుడుగా భూమి మీదకి వచ్చాడు. మొదటి నరుడు ఫెయిల్ అవుతే రెండవ నరుడుగా భూమి మీదకి యేసు ప్రభు దిగి వచ్చి ఆయన ఏ కార్యం, ఏ యజ్ఞం అయితే మొదటి మానవుడు చేయలేకపోయాడో ఆ కార్యాన్ని యేసు చేసి చూపించాడు ప్రపంచానికి. కాబట్టి యేసు వేదన గుండా గురవుతున్నాడు. ఆయన కూడా ఈ శ్రమ చూడాలి అంటే, ఈ బాధను చూడాలి అంటే, నొప్పిలో నుంచి వెళ్ళాలి అంటే ఆయన ఒక మానవుడిగా, అయ్యా చూడండి యేసు వేదన చూడండి ఒకసారి. మీరు కనుక ప్రార్థన చూస్తే 36వ వచనంలో చూడండి యేసు ఈ విధంగా ప్రార్థించాడు. తన యుద్ధను తొలగిపోను ప్రార్థించు, నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమయ్యా. ఈ త్రాగవలసిన శాపం, నేను త్రాగవలసిన మరణం, నేను త్రాగవలసినటువంటి నిందలు, నేను త్రాగవలసిన అవమానం, నేను త్రాగవలసినటువంటి ఈ భయంకరమైనటువంటి పాత్ర ఉంది కదయ్యా, ఈ పాత్రని చిత్తమైతే నా దగ్గర తొలగించవచ్చు కదా, ఇంత భయంకరమైన శ్రమను అనుభవించాలా? అయినా వద్దయా. నా మనసులో ఆలోచన వచ్చింది, మానవుడిగా నేను ఈ శ్రమను అనుభవించగలనా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ వద్దయ్యా, నా శరీరంలో వచ్చినటువంటి ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధింపచేయి, నీ ఆలోచన నెరవేర్చు. నువ్వెందు నిమిత్తం భూలోకానికి నన్ను పంపావు, ఏ సమయం కోసం ప్రవక్తలు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, యావత్ ప్రపంచం అంతా సృష్టి అంతా ఎదురు చూస్తున్నారు. అయ్యా ఆ కార్యం నా జీవితంలో అక్షరాలు నెరవేర్చు.
ఎంత గొప్ప విజ్ఞాపన అండి అయింది. ఈ గెత్సేమని అనబడిన చోట్లో ఎన్నోసార్లు యేసు ప్రార్థనకు వచ్చినప్పుడు అక్కడ ఆ గానుగులు ఆ గానుగుల నుంచి ఆ నూనె వస్తున్నప్పుడు ఒలివల కాయలు పగలగొట్టబడి దంచగొట్టబడి నూనె బయటకు వస్తున్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో ఒకరోజు నేను కూడా సిలువ వేయబడి నలగొట్టబడుతున్న టైం రాబోతుంది అని యేసుకు తెలుసు. నేను ఎన్నుకున్న బిడ్డలు 3.5 సంవత్సరాలు నా మాటల ద్వారా బలపరచబడిన వారు, నేను ప్రోత్సహించిన వారు, నేను స్థిరపరిచిన వారు, నా తర్వాత నా యొక్క ఉద్దేశాలు భూమి మీద కనుపరిచేవారు, నడిపించేవారు అని చెప్పి వారి దగ్గరికి యేసు వచ్చినప్పుడు అంటే 37 వచ్చిన మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండి చూచి ఈరోజు యావత్ ప్రపంచాన్ని అండి, సంఘాన్ని, ప్రతి యవ్వన బిడ్డని, ప్రతి సేవకుని, ఆల్మోస్ట్ చాలామంది సేవకుని, చాలామంది విశ్వాసుల్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటి చెప్పమంటారా? నిద్ర. చూడండి ఇక్కడ ఎలా ఉందో, మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండి చూచి. ఇదేనండి, వీళ్ళు ఇంట్లోనే పడుకుంటారు ఏమండి? యేసు ప్రభు ఒలీవల కొండ దగ్గరికి తీసుకొచ్చి గెత్సేమనే ప్రాంతం దగ్గరికి వచ్చినా పడుకోవడమే. అసలు ఆ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల దగ్గరికి వచ్చినప్పుడు నిద్ర పోవాలి. గెత్సేమనబడినటువంటి ప్రాంతాలు నలగొట్టబడిన ప్రదేశం అది. నిత్యము నూనె ఆ ప్రాంతాలు గుండా పుడుతూ ఉండాలి. అది ప్రార్థన పర్వతం. అది యేసుక్రీస్తే, సాక్షాత్తు యేసుక్రీస్తే తన దేహము నుంచి రక్తము కారునంతగా ప్రార్థించిన ప్రాంతం అది. ఏమండి, వీళ్ళు గెత్సేమనబడిన తోటకు వచ్చినప్పుడే అక్కడే నిద్రపోయే పరిస్థితులు ఉంటే, ఈరోజు చూడండి, కొంతమంది మందిరాలకు వస్తారు, పడుకుంటారండి. సేవకుడు అద్భుతమైన వాకింగ్ చెప్తుంటే పడుకుంటాడు. ఈ విసిరి పడుకుంటుంది ఈ వ్యక్తి. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోదు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ రిమోట్ పట్టుకుని అలా చూస్తూనే ఉంటుంది. ఈ వ్యక్తి మందిరంలోకి వచ్చి పడుకుని పోతాడు కుర్చీలో. మంచి నిద్రలోకి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. నేను ఆరాధిస్తున్నప్పుడు ఒకసారి నా పక్కన ఒక దబేలు మీద కింద పడిపోయాడు. పరిశుద్ధాత్మ తాకిందేమో అనుకున్నాను నేను. కాదు, పడిపోయి లేచి, అన్నా నేను ఆటోలో ప్రయాణం చేస్తున్నాను అంటే, మేము ఆడ గుర్గాంలో ఉన్నప్పుడు హర్యానాలో అవి బండ్లు జిప్సీ వ్యాన్లు ఉండేవన్నమాట. అది పట్టుకొని నేను ప్రయాణం చేస్తున్నానన్నా, ప్లేస్ లేకపోతే వెనకాల చేయి జారిపోయి కింద పడిపోయాను అన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ పడిపోయాడు అంటే ఇప్పుడు డ్రీమ్లో ఉన్నాడంట. గుర్గాం వెళ్తున్నాడంట దైవిహార్ నుంచి. దారిలో ఆ ఫుల్ ప్యాక్ అయిపోతే జిప్సీ వ్యాన్ ఎలబడి వెళ్తున్నాడంటే అది చేయి జారిపోయి కింద పడిపోయాడు. అంటే ఇక్కడ పడిపోయాడు నిజంగానే. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతూ నుంచున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు, కలకన్నాడు, కింద పడిపోయాడు. ఎంత భయంకరం అండి. ఐదుకు ఒకడు కిటికీ నుంచి సేవకుడు వాకింగ్ ఎత్తుని కింద పడిపోయాడు కానీ నిద్రపోయి. ఈ రోజుల్లో సంఘాన్ని ఈ నిద్ర అనేది ఎలా పీడిస్తుందంటే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఉన్నాయి కానీ పెట్టకత్తులు జోకులు వేయడానికి టైం లేదు ఇక్కడ నాకు. ఎందుకంటే శత్రువుని సాతానికి తెలిసిపోయిందంట సమయం కొద్దిగా ఉందని, సమయం కొంచెం ఉందని దానికి తెలిసిపోయి బహు వేగంగా పనిచేస్తుందంటండి. అది దేవుని సేవకులకి, విశ్వాసులకి తెలియట్లేదు సమయం కొంచెం ఉందని. సాతానుడికి తెలిసింది. రోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు తెలిసా, వారు గెత్సేమనబడిన చోటుకు వచ్చి నలగొట్టబడిన ప్రాంతంలో, ఎడవలసిన ప్రాంతంలో, వారు హృదయాన్ని దేవునికి ఇవ్వాల్సిన ప్రాంతంలో, యేసయ్యా ఇదే రాత్రి నువ్వు ఉంటావా, ఇక మాతో ఉండవా? చూడండి, యేసు ఉదయం 27 వచ్చిన ఆల్రెడీ ప్రవచనం పలికాడు. ఆయన ప్రవచనాన్ని కూడా గుర్తు చేశాడు. ఏంటి తెలుసా? ఇప్పుడు యేసు వారిని చూసి మీరందరూ అభ్యంతర పడదురు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదరపోనని రాయబడి ఉన్నది కదా. ఇవన్నీ యేసు చెప్తూ వచ్చాడు. నన్ను కొడతారా రే, నన్ను చంపబోతున్నారా, నన్ను పట్టుకోబోతున్నారా, నన్ను విరగొట్టబోతున్నారా, నా జీవితంలో నేను భయంకరమైన సంఘటన కూడా వెళ్ళబోతున్నాను, భయంకరమైనటువంటి శ్రమను కూడా వెళ్ళబోతున్నాను. యేసు ఆల్రెడీ చెప్పాడు. చెప్పినప్పుడు అయ్యా ఈ రాత్రి దాటితే ఇంక నేను చూడలేమా, ఇదే చివరి రాత్రే అండి. నీకు తెలిసిన బంధుమిత్రుడు, నీకు తెలిసిన స్నేహితుడు, నీకు తెలిసినటువంటి ఒక నీ తండ్రో లేకపోతే నీ తల్లో, నీ రక్త సంబంధం చావు బ్రతుకుల మీద రాత్రి చచ్చిపోతాడని చెప్తే, ఆ వ్యక్తి నీతోటి ఉంటే, ఆ వ్యక్తి నీతో కొన్ని మాటలు మాట్లాడుతుంటే అలా నిద్రలోకి జారిపోతావా నువ్వు? రక్త సంబంధాలకు విలువలేని రోజులండి ఇవి. ప్రేమకు ఆప్యాయతలకు విలువలేని రోజులు ఇవి. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఉండి ఆయన బోధలు విండి ఆయన అద్భుతాలు చేస్తే, అద్భుతాల్లో పాలిభాగస్తులై వాళ్ళను రొట్టెలుగా చేసి తినిపిస్తే తిన్న ప్రజలు, దేవునితో ఉండే అద్భుతాలు చూసిన వారు, వాళ్ళు ఎన్నో కార్యాలు చూశారు. వారిలోనికి దేవుడు గొప్ప అభిషేకాన్ని ఇచ్చాడు. పామరులు, చదువులేనటువంటి వారు సామాన్యులు దేవుడు అసామాన్యులుగా మార్చాడు. జ్ఞానముతో అభిషేకంతో నింపాడు. వారి చేతుల నుంచి అద్భుతాలు జరిగినాయి, పూజతో అద్భుతాలు జరిగాయి. ఎన్నో కార్యాలు దేవుడు వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చాడు. వారి చేతుల్ని మెరక అద్భుతాలు చేసే చేతులుగా చేశాడు. ఆయన వారి చూపును, వారి కళ్ళను అద్భుతాలు చేసే కళ్ళుగా చేశాడు. వారు మాట్లాడితే చాలా అద్భుతాలు జరిగిపోయాయి. అలాంటి కార్యాలు దేవుడు వారి జీవితంలో చేసి గెత్సేమనబడిన చోటు దగ్గరికి వచ్చినప్పటికీ నిద్రపోతున్నారంటండి. కానీ మీరు 26 వచనం ఏం చదివారు? 26 వచనం దగ్గరికి వచ్చినప్పటికీ అంతటి వారు కీర్తన పాడి ఒలివల కొండకు, కీర్తన పాడినప్పుడు ఒకళ్ళు పడుకోలేదు.
ఈరోజు వర్షిప్లో ప్రతి ఒక్కరు ఉద్యోగం ఉంటారు. పాటలు పడినప్పుడు చప్పట్లు కొడతాం, పాట పాడుతుంటే మనం కూడా వచ్చింది రోజు కలుపుతాం, 10,000 కలిపి తాళాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రార్థన చేసినప్పుడు చూడండి, అసలు కొంతమంది వెళ్ళిపోతారు, ఉన్నవాళ్ళు పడుకుని పోతారు, కొంతమంది ఏదో మామూలుగా రావు చెప్తే మధ్యలో చప్పట్లు కూడా హల్లెలూయా ఆమేన్. ఈరోజు ప్రార్థన చేసేది, ప్రార్థన అనేది ఒక వరం, అది ఒక అభిషేకం, అది దేవుని సన్నిధిలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు అన్నానికి ఒక సాదృశ్యం. ప్రార్థన ఏ సేవకుడు, ఏ విశ్వాస అయితే ప్రార్థిస్తాడో, ఏ విశ్వాసకైతే, ఏ దేవుని బిడ్డకైతే, ఏ క్రైస్తవుడికైతే గెత్సేమనబడిన చోట్ల అనుభవాలు ఉంటాయో, ఏ వ్యక్తి అయితే ఒలీవల పర్వతం మీద అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతూ కనబడుతూ ఉంటాడో, దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి జీవించబడి ఉన్నాడు అర్థం, ఆ వ్యక్తి బ్రతికున్నాడు అర్థం, ఆ వ్యక్తి నుంచి ఒలీవల నూనె బయటకు వస్తున్నాడు అర్థం, ఆ వ్యక్తి నుంచి శ్రేష్టమైన ప్రపంచం పొందుతున్నాడు అర్థం. హల్లెలూయా. యేసు ఆ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. శిష్యులు నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభు సీమోను చూసి అన్నాడు, సీమోను చూసి ఒక అద్భుతమైన మాట అన్నాడండి 37వ వచనంలో, నిద్రించుని చూసి సీమోను నీవు నిద్రించున్నావా. ఈ మాట నేను చదువుతున్నప్పుడు దేవుడు కొంతమందిని చూసి అనుకుంటాడంటండి, ఈ వ్యక్తిలో ఎవరు చేయకపోయినా ఈ వ్యక్తి నా కొరకు నమ్మకంగా ఉంటాడు అనుకుంటాడండి. ఎవరు నా కోసం పట్టించుకోపోయిన ఈ వ్యక్తి పట్టించుకుంటాడు అనుకుంటాడంటండి దేవుడు కొంతమందిని చూసి. దేవుడు నాకు బయలుపరిచిన మాట ఇది. ఫుల్ ఫోకస్ అంతా దేవుడు ఒక వ్యక్తి మీద పెట్టేసుకుంటాడండి కొన్ని సందర్భాల్లో. నీ కుటుంబంలో నీ మీద పెట్టేసుకున్నాడేమో, నీ గ్రామంలో, నీ వీధిలో, నీ కుటుంబం, నీ రక్త సంబంధం మీద నీ పైన ఆయన ఫోకస్ పెట్టుకున్నాడేమో. నువ్వు ఒక్కడు చాలు రాబాయ్, నాకు నీ ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకుంటాను, నీ ద్వారా నీ సంఘాన్ని షైన్ చే. దేవుడు ఒక వ్యక్తిని పరిపూర్ణంగా నమ్మేస్తాడండి, గుడ్డిగా నమ్మేస్తాడు దేవుడు. నేను ఆశ్చర్యపోయాను, అంతమంది ఉంటే యేసు ప్రభు పేతురుని చూసి, పేతురు నీవు పడుకుంటున్నావా, నువ్వు మెలకుగా లేవా నా కోసం అనే మాట నా హృదయాన్ని కదిలించింది. ఇమాజినేషన్ చేయండి, ప్రపంచంలో ఒక్కడు లేడు, ప్రపంచాన్ని సృష్టించిన వాడు ఆయన. ఆ పర్వతం మీద అందరూ వచ్చిన వారందరూ కూడా పడుకున్నారు. అందులో శ్రేష్టమైన ముగ్గురు తీసుకొని వచ్చినాడు దేవుడు, అతను తీసుకొచ్చి లోతుకు నడిపిందామంటే ఆ ముగ్గురు పడుకుంటే పేతురుని యేసు ప్రభు లేపి, పేతురు నీవు పడుకుంటున్నావా. బా, నీతోటే స్వయంగా దేవుడు మాట మాట్లాడితే అలా ఊహించండి. నువ్వు పాపం చేస్తున్నావా, నువ్వా పత్తవాడు, నువ్వా ఈ పని చేసింది, నువ్వా నాకు ఇవ్వకుండా చేతులు బిగబెట్టుకున్నావు, నీవా నా కోసం ఒక్క మాట మాట్లాడు, నువ్వు అలాంటి వాడు అనుకోలేదు నేను. పీటర్, నువ్వు పడుకుని పోతావు అనుకోలేదు అబ్బాయి. ఎన్నో రాత్రులు నిద్ర మానేసి చేపలు పడుతుండేవాడివి. సముద్రం పైన ప్రతి వేటగాడు రాత్రి మట్లు చేపలు పడడానికి ప్రయత్నం చేస్తాడు, పడుకోడు కదా. నీ పనిలో నువ్వు పడుకునేవాడు కాదు, నీ పాపం కోసం నువ్వు వెంటాడుతున్నప్పుడు పడుకునేవాడు కాదు. లోకంలో నువ్వు ఉన్నప్పుడు నిత్యము పడుకోకుండా పని చేసావు. నా దగ్గరికి వచ్చి నిత్య జీవపు ఓటలు కలిగిన నేను రేపు సర్వ ప్రపంచం సర్వ మానవుల నిమిత్తం యజ్ఞం చేయబోతున్నా నేను. నీ కళ్ళది కూడా దుఃఖాక్రాంతులు ఏడుస్తున్న శబ్దం నీకు వినబడుతున్నా. నేను మూలిగి ప్రార్థన చేసి కన్నీరు కార్చయ్యా అని గ్రొమ్ములు బాదుకొని ఏడుస్తుంటే నువ్వు పడుకున్నావా. నాలోంచి ధూపము పైకి వెళుతూ ఉండగా, ప్రత్యక్ష గుడారంలో జరగవలసినవన్నీ నా శరీరంలో జరుగుతూ ఉండగా, నాలో జరుగుతూ ఉండగా, పీటర్ హౌ కెన్ యూ స్లీప్, ఎలా పడుకుంటున్నావు పేతురు. యేసు ఆ పదాన్ని వాడుతున్నప్పుడు అండి, పీటర్ ఏమన్నాడో నాకు తెలియదు కానీ, సీమోను నీవు నిద్రించున్నావా, ఒక్క గడియను మేలుకొని ఉండలేవా, నా కొరకు ఒక్క గడియను నువ్వు మేలుకొని ఉండలేవు పీటర్. యేసు ప్రభు అడుగుతున్న మాట ఈరోజు నా గుండెల్ని పిండుతుందండి. ఈరోజు ప్రపంచాన్ని మాట కదిలించునుగాక, ప్రతి విశ్వాసుని, ప్రతి సేవకుని మాట కదిలించునుగాక. నీవు నా కొరకు ఒక్క గడి అయినా మేలుకొని ఉండలేవా. యేసు అడుగుతున్నాడు, తమ్ముడు ఒక్క గడియ ఆయన కొరకు మేలుకుండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఒక గడియ, ఒక జాము, ఒక గంట దేవుని కొరకు 3 గంటలు మెలుకుండే కృప, ఏడ్చే కృప, కన్నీరు కార్చే కృప, దేవుని సొంతం అంగలార్చే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయండి. పీటర్, శోధన రాబోతుంది. శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగుండి ప్రార్థన చేయి. జాగ్రత్తగా రండి పాయింట్ ఇక్కడ. శోధనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తం మెలకుని ప్రార్థన చేయండి. పేతురు ఎదుర్కోబోతున్న శోధన ఏంటో తెలుసా? నువ్వు బంకబోతున్న పేతురు అన్నాడు యేసు ప్రభు.
నేను బొంకను ప్రభా, ప్రపంచం అంతా నీ కొరకు అభ్యంతరపడి నేను అభ్యంతరపడిన వాట్ ఆర్ థింకింగ్ అబౌట్ మీ. అబ్బా దేవునికే చెప్తాడండి ఒక్కొక్కడు, నీకు నా కోసం ఏం తెలుసు ప్రభా అంటాడు. యేసు ప్రభుని పేతురు అదే అన్నాడు, సమస్త ప్రజలు నీకు అభ్యంతరకరంగా ఉన్నా, నేను మాత్రం నీకు అభ్యంతరకరంగా ఉన్నాను, నేను నీకు ఒక అడ్డుపడే వ్యక్తిని ఏమనుకున్నావు అని యేసుప్రభు అన్నాడు కదా. యేసుప్రభు మాట పీటర్తో చెప్పాడు, పీటర్ నువ్వు నా నిమిత్తం బొంకపోతున్నావు జాగ్రత్త అంటే. ఇప్పుడు పేతురికి శోధన రాబోతుంది. ఏంటి ఆ శోధన అంటే, ఎవరినైతే నువ్వు నిత్యజీవం కలిగిన వాడు అయ్యా, నువ్వు యేసువి, నువ్వు పరలోకం నుంచి వచ్చిన వాడివి, మనుషులకు దేవునికి మధ్యవర్తివి అన్నాడు. ఎవరి కోసమైతే సమస్తం వదిలిపెట్టి వెంబడించాడో, ఇప్పుడు ఆ యేసు ఎవరో తెలియదని అనబోతున్నాడు. భయంకరమైనటువంటి శోధన అతనికి రాబోతుంది. ఇప్పుడు యేసు అన్నాడు, శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తము మెలకువని ప్రార్థన చేయాలి. నేను ఎందుకు ఇప్పుడు ప్రార్థన చేస్తాను తెలుసా, రేపు నా శిలువసరం అయితే రాత్రి పడుకోవచ్చు కదా, మనసారా కంటిన్యూగా నిద్రపోవచ్చు కదా, నేను లేదు బెంగతోటి విచారంతో మూలకు పోయి ఒక తరపై వేసుకొని అలా కన్ను మూసుకోవచ్చు కదా. నాకు తెలిసిన వాళ్ళందరినీ పలకరించుకుంటూ బాయ్ బాయ్ వెళ్తున్నానులే అని చెప్పచ్చు, చెప్పుతూ తిరగచ్చు కదా రాత్రి. నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఒలీవల బలమనే పర్వతం మీదకి వచ్చి, ఎందుకు దంచగొట్టబడ్డానికి రెడీ అయ్యానో తెలిసే గెత్సేమనే పర్వతం పైన ఈ తోటలో ఎందుకు వచ్చానో తెలుసా, శోధనలో నేను ప్రవేశించి ఆ శోధన జయించాలి అంటే ఇప్పుడు నాకు ప్రార్థన అవసరం. హల్లెలూయా. ఇప్పుడు నాకు ప్రార్థన అవసరం. ఇప్పుడు ఈ పర్వతం పైన నల్లగొట్టబడితేనే కానీ ఈ శోధన, నేను రాబోతున్న శోధన జయించుకోలేను. శోధనలో ప్రవేశించుకునేతో మెలకుని ప్రార్థన చేయమంటే పీటర్ కనుక ఆ రోజు అండి యేసు ప్రభు అక్కడ ప్రార్థిస్తుంటే ఆయన మూలుగులు, ఆయన శబ్దాలు వింటూ ఇతడు కూడా మోకాళ్ళ మీద అయ్యా నా యేసయ్య వెళ్ళిపోతున్నాడా అని యేసుని గురించి ప్రార్థిస్తూ, అయ్యా నేను ఆయన బొంకకూడదు, ఆయన ఎవరో తెలియదు అనకూడదయ్యా, నా పెదవునికి కంచేయగలవా, నన్ను దర్శించగలవా అని ప్రార్థన చేసి పేతురు సిద్ధపడి ఉంటే రాబోతున్న శోధన జయించుకుందుడు. హల్లెలూయా. శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తము మీరు, అక్కడ రాశాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుచూ ప్రార్థించుచుండెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండ్రి, అలానిగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు. నాకు ఈ పదాలు చదువుతున్నప్పుడు హృదయంలో ఎంతో వేదన, కన్నీరు వస్తుందండి, ఏడ్పు కలుగుతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడంట వారంటండి నిద్రపోతున్నారు, వారి కన్నులు భారంగా ఉన్నాయంట, అంటే కళ్ళు తెరవలేనటువంటి స్థితిలో ఉన్నారంట, అంటే చాలా డీప్ స్లీప్లో ఉన్నారండి వాళ్ళు. అంటే యేసుప్రభు వచ్చేంతకు ముందు లేపి మాట్లాడిన మాటలు వారికి చేకూట్టినట్లేవు. ఎన్ని బోధలు వింటామండి మనం, కానీ మామూలు మళ్ళీ మొత్తే పాపమే. కారణం ఏంటంటే ఒక్క మాట నీ చెవులకు వెళ్ళదండి, ఆధ్యాత్మిక తాకలేదు దేవుని మాట. అసలు నువ్వు మాట వింటే కదా, అసలు నువ్వు బాగుపడిన ఆలోచన ఉంటే కదా, శోధనలో ప్రవేశించకూడదనే ఆలోచన నీ మనసులోకి వస్తే కదా. ఈరోజు వాక్యాన్ని బలిపెట్టిన సావుకుడు బోధిస్తే వాక్యంగా స్వీకరించి ఆ వాక్య ప్రకారం నడవాలని తీర్మానం తీసుకున్న వ్యక్తులే దీవించబడ్డారు ఈ ప్రపంచంలో. వాళ్ళే ఆశీర్వాదించబడ్డారు, వాళ్ళే ప్రపంచానికి దీవెనకరంగా, సంఘానికి వెలుగుకరంగా మార్చబడ్డారు. కానీ నిజమైన వ్యక్తి మామూలుగా వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఎలాగుంటారు అలాగుంటారు, 2 సంవత్సరాలు గతించిన అలాగుంటారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసు వారితో మాట్లాడి వెళ్ళి వచ్చిన తర్వాత అలాగున్నారు, మళ్ళీ వెళ్ళి వచ్చాక అలాగున్నారు. ఇంకంట ఈయన వచ్చినప్పుడు కంటండి వారు కన్నులు భారము కలిగంట, వారంట ప్రత్యుత్తరము కూడా ఏమెత్తున్నారో తెలియదేనంట. యేసు ప్రభు నేను లేకంటే ప్రార్థన చేయండి అంటే వచ్చేసారా, వెళ్దాం నాన్న బాబు, ఏది చూడండి నిద్రలో అప్పుడే లేపినాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. వాడు ఊహలో ప్రపంచంలో ఉంటాడు కదా, కళలు కంటూ ఉంటాడు కదా, అవి మాట్లాడతాడు లేపినట్టునే. ఒక్కొక్కడిని నిద్రలో లేపండి, వాడు కనుక ఆ టైంలో ఏ డ్రీమ్ ఉందో, ఏ ఆలోచన ఉందో అది వెంటనే నోట్లోంచి మాట్లాడడం ప్రయత్నిస్తాడు. వచ్చేసారా, ఇచ్చేసిందా, ఎక్కేసాను, వచ్చేసాను అంటాడనమాట. ఎందుకంటే వాడు లేపినట్టునే ఆ నిద్రమొత్తులో ఆడు ఊహల ప్రపంచం నుంచి బయటకు వస్తాడు కనుక. వీరంటే యేసు ప్రభు ఆయన లేపినప్పుడు ఏమి వక్తవ్యంలో వారికి తోచలేదు. They don't know what to speak. They don't know what they are saying. వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వారికి ఏం ఉత్తరమో తెలియదు, ఏదో మాట్లాడారు అంతే. ఏం ఉత్తరమో తెలియదు అన్నవాడు ఏంటి, లేపి వారిని మాట్లాడమని చెప్పినప్పుడు, లేచి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన ఎలాగో వారు కన్ను ఎలాగ వారి కన్నులు భారముగా ఉండను, ఆయనకు ఏమి ఉత్తరం ఇవ్వనో వారికి తోచలేదు.
ఆయన మూడోసారి వచ్చి మీక నిద్రపోయి అలసట తీర్చుకున్నది. స్లీప్, మీరు నిద్రపోండి, అలసట తీర్చుకోండి. ఈ మాట వింటున్నప్పుడండి నిజంగా చెప్తున్నాను, ఆత్మీయతలో బ్రతుకున్న ప్రతి వ్యక్తి పొడవబడాలండి, పొడవబడాలి వారు. ఎందుకు తెలుసా బైబిల్లో ఉంది మాట, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఏ వెలిసిపోయారండి భక్తిలో, ఏ వెలిసిపోయారండి ప్రార్థనలో, ఏం అలిసిపోయారు? ఎంతమంది అండి ఈరోజు అలిసిపోయినట్లుగా అడవిడి చేస్తారు, ఎంతమంది అలిసిపోయినట్లుగా పరిచయం, ఏదో చిన్న పరిచయం చేస్తారు, అలిసిపోయినట్టు ముఖం ఫీలింగ్స్, అలిసిపోయినట్లుగా వారి జీవితంలో మందిరంలో కూర్చొని పోతారు. వాళ్ళని చూసిన వెంటనే అబ్బా ఎంత పరిచయం చేసావమ్మా అనిపించేయాలి. ఈరోజు ఎంతోమంది ప్రపంచంలో అలిసిపోయినట్లుగా ప్రపంచానికి కనబడుతున్న వ్యక్తులు ఉన్నారు. కానీ ఏం చేసి అలిసిపోయారండి వాళ్ళు? అలిసిపోయింది యేసు ప్రభు. ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసాం, ఆయన రక్తము చెమట వలె కారింది, వేదనతో దుఃఖాక్రాంతుడైపోయాడు, గొంతుకు చించుకుని ఆయన ప్రార్థించాడు. నరనరము ప్రతి నరము, ప్రతి ఎముక, ప్రతి విధమైన అవయవం స్పందించింది ఆయన ప్రార్థనలో. కానీ శిష్యులు ఏం చూసన్నాడు, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి అబ్బాయి, మీరెంత అలసట అయితే తీర్చుకోవాలనుకున్నారో తీర్చుకోండి, ఎన్ని గంటలు పడుకోవాలనుకున్నారో పడుకోండి, ఇక ఎన్ని రోజులు పడుకోవాలనుకున్నారో పడుకోండి, అలసట తీర్చుకోండి. ఇంక మీరు అలిసిపోయాను అనుకుంటున్నారు కదా, మీ ఊహలో మీరు అలిసిపోయాను అనుకున్నారు కదా, ఎంత అలిసిపోయారో అలసట తీర్చుకోండి. యేసుప్రభు అన్న మాట చూడండి, దేవునికి అలసట తీర్చుకోవాలి, నిద్రపోవాలనుకున్న వాళ్ళు వద్దండి. ఆయనకి నిద్రపోతాను ప్రభువా అన్నవాళ్ళు ఆయనకు వద్దు. బైబిల్ మీకు తెలుసు, నిద్రపోతానన్నవాడిని దేవుడు ఎక్కడ పాడించేశాడు? ఓడ అమరంలోకి వెళ్ళి మరి పడుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్నవాడిని దేవుడు సముద్రంలో విసిరేశాడు. హల్లెలూయా, అది దేవుని కార్యం. అది సముద్రంలో చేప అతను మింగినప్పుడు, గొప్ప మత్స్యం అది మింగినప్పుడు అతను నిద్రపోవడం కుదరదు. ఇంకా దేవుడు బతికే పెట్టాడు, అతను చచ్చిపోవడం లేదు, అతని దేవుడు చంపడం లేదు. చేప కడుపులో ఉన్న అంటే అతడు నీటిలో ఉన్నట్లుగా ఉన్నా, నాచులో ఉన్నట్లుగా ఉన్నా, చేప యొక్క గర్భాశయంలో అతడు ఉన్నా, దేవుడు అతన్ని మరణానికి ఎలా చేయలేదు. కాబట్టి ఒక వ్యక్తి నీటిలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటాడో అలాగే ఉన్నాడు 3 రోజులు. ఎంతైతే నువ్వు ఇప్పుడు అలసట తీసుకుని నిద్రపోతున్నావో అంత భయంకరమైన విరామము లేనటువంటి అలసట తీర్చుకోవడానికి కూడా సమయం కుదరని పరిచర్య దేవుడికి ఇస్తాడు. అటువంటి బిజియెస్ట్ లైఫ్ దేవునికి ఇస్తాడు. నేను అదే అనుకుంటాను. పేతుని దేవుడు ఇంక నిద్రపోండ్రా, అలసట తీర్చుకోండి, గడి వచ్చింది ఇంకా అన్నాడు. అది కృత్రిమమైనటువంటి సామాన్యమైనటువంటి కొంతకాలము వారి జీవితంలో నిలిచి ఉండే ఒక మాట. అది వారు ఆధ్యాత్మికమైన స్థితిని చూపిస్తున్న మాట. ప్రజెంట్ మీరు ఆత్మీయ జీవితంలో చల్లారిపోయారు, ఆత్మీయ జీవితంలో మీరు ఉద్యోగంగా లేరు, ఆత్మీయ జీవితంలో అలసట తీర్చుకోండి. మీరు ఇక తీర్చుకోండి. శరీరంగా మీరు ఇక అలసటతో ఉన్నట్టున్నారు, అలసట తీర్చుకోండి అని తీసుకుంటారు. కానీ ఒక రోజు రాబోతుంది, మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలుసు. మీకు ఎలాంటి టైమింగ్ పెట్టాలో, ఏ విధంగా మీరు ఫుడ్ తినడానికి కానీ, వస్త్రాలు ధరించుకోవడానికి కానీ, ప్రయాణం చేయడం, మిమ్మల్ని ఎలా తిప్పాలో, ఏ విధంగా చేయాలో నాకు తెలుసు. ఓకే మీరు చేయవలసింది చేయండి. ఇప్పుడు నాకు టైం అయిపోయింది, నేను మాత్రం అలసట తీర్చుకునే టైం కాదు ఇది, నేను మాత్రం ఇప్పుడు పడుకునే టైం కాదు ఇది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఈ మాటని. ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా విరామము లేనిటువంటి పరిచయం దేవుని కోసం చేద్దాం. అందరము దంచగొట్టబడి నలగొట్టబడే కృపలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన కాక.